పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంత వేస్ట్ ఫెలో. డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా యాజ్ పర్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం ఎవరినైనా సరే విమర్శించే హక్కు ఉంది. తిట్టడం కాదు, వేస్ట్ ఫెలో అనేది అదేమో పెద్ద భూతేం కాదు. ఇప్పుడు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానే. కాబట్టి మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం పొలిటికల్ పార్టీ అనేది ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు బ్యానర్లు కట్టిన వ్యక్తిగా, ఆయన సినిమా రిలీజ్ అయితే చించుకొని గొడ్డలు చించుకున్న వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ని ఎలా అయినా సంబోధించే హక్కు నాకుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు. మొన్న ప్రకటించారు ఆయనే ఉండే తల్లచేరు ఎందుకని. ఇప్పుడు ఆ తెలంగాణలో చేసేవాడైతే తెలంగాణలో ఉండే వ్యక్తి కాబట్టి ముందు అటు నుంచి ఇటు రావాలి. అవును కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాడు, ఆయనకు ఓటర్ ఐడి అన్ని తెలంగాణలో ఉన్నాయి. మరి తెలంగాణలో ముందు పోటీ చేసి ఆడగెలిచి ఏడకు రావాలి కదా. మరి ఎందుకు ఈ ఏడకు వచ్చి ఇప్పుడు ఆడికిపోతుండు? లేదు, ఇప్పుడు తెలంగాణలో అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది? వాళ్ళిద్దరూ అక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు, ఒకళ్ళు, ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు మేము దిద్దుతాం తెలంగాణని, మేము దిద్దుతాం అంటే పోటీ పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ పరిస్థితిలో ఒకరికొకరు పోటీ పడి తెలంగాణని డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకేమైనా కొత్తగా పోయి ఉద్ధరించేది ఉంది అక్కడ? ముఖ్యమంత్రి అవుతారేమో అక్కడ పోటీ చేసి. విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి. అవునండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అలాగే తెలంగాణలో కూడా సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అవుతారు. అంటే మీరు అంతగా అభిమానిస్తున్నారంటే మరి ఆయన మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. అవును, మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు, ఆయన నోరు విప్పితే చాలు అని చించుకున్నాం. గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ సమక్షంలో ఆయన అన్ని సినిమాల్లో కల్లా మాట్లాడిన ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే కొమరం పులి ఆడియో మీట్లో మాట్లాడారు. అది కూడా ఏంటంటే ఏఆర్ రెహమాన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడు ఈ సినిమాకి పనిచేశాడు, ఆయన కోసం నేను నోరు విప్పాలని మాట్లాడారు. ఆ తర్వాత అత్తారింటి దారేది సినిమా 20 మినిట్స్ పైరసీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా మాకు గూస్ బంప్స్ అయ్యాయి. ఆ రోజు అలా ఉంది. ఈ రోజు అసలు నేను మాట్లాడబోతాను ఆయన బాగు, మేమన్నా ఏదన్నా టేప్ కొని పోయి మూతికైతే పోయిద్దంట. అరే రంగగారి టీ ఇచ్చా అంటాడు, రంగగారు ఎవరో నాకు తెలియదు అంట. ఇవన్నీ అంతా సభ్య సమాజం మొత్తం చూస్తున్న, సభ్య సమాజం అంతా చూస్తున్న విషయమే కదా. గద్దర్ గారికి కారు ఇచ్చా అంటాడు. అండ్ అసలు మాట్లాడేదానికి కూడా ఏంటనంటే కొంచెం మూడు భాషలో ఉంటుంది అన్నమాట. నోటికి వచ్చిందే మాట, డాష్కి వచ్చిందే డాష్ అన్నట్టు ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే చెప్తాను. ఇండియాస్ బెస్ట్ అన్నాలెడ్జబుల్ పర్సను. ఎటువంటి పరిజ్ఞానం లేని, పరిపక్వత కానీ పరిజ్ఞానం కానీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సింపుల్గా చెప్పాలి అని అంటే మనం ఒక మతిస్థిమితం లేని మనిషి కింద పరిగణలోకి తీసుకోవచ్చు. కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటన చేశారు. ఆ ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తారండి, ఆయన ఇష్టం. ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఫస్ట్, ఆఫ్టర్వర్డ్స్ ఓన్లీ ఈజ్ ద సన్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అయితే కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మాయ జాగీరు, నువ్వెవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఆయన వాళ్ళయ్య జాగీరు, నా జాగీరు, లేకపోతే మోదీ జాగీరు ఇక్కడ ఏం లేదు. భరతఖండం ఇది. భారతదేశంలో భారతదేశంలో నివసించేటటువంటి జనాలందరికీ సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వాళ్ళకే ఉత్సపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, బయటికి టాక్ వచ్చింది, కూటమి ప్రభుత్వం పెట్టబోతున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం పెట్టబోతున్నారు తెలంగాణలో కూడా. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే పెడతారో వాళ్ళకి అక్కడ పుట్టగతులు ఉండవు. ఈ సోకాల్డ్ సీఎం అక్కడ కూడా తెలంగాణ సీఎం కూడా చెప్పింది ఒక్కడు కూడా చేయటల్లా ప్రజలకి. అంతా నేను చేశాను అంటున్నాడు, కానీ వాళ్ళని ఎంత దగా చేస్తున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పార్టీ పెట్టారనుకోండి, రామారావు టైంలో 9 నెలలు పట్టింది, ఇక్కడ 3 నెలలకే పరిపాలన. అనిరుద్ధ్ రెడ్డి గారిని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ ఇస్తారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే జగన్ తరపున కూడా మాట్లాడతారని అని చెప్పారు. నువ్వు ఈరోజు నీ తరపున మాట్లాడతారు ఏమండి? నువ్వు 1 కోటి రూపాయలు నీ తరపున నేను మాట్లాడి చేస్తా పవన్ కళ్యాణ్ గారిని. నా సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు డబ్బులకు లొంగిపోతారా? పవన్ కళ్యాణ్ గారు డబ్బులకు లొంగరు, దేనికి లొంగరు. కాపు లీడర్స్ అందరూ వచ్చి కూడా మనకి ఇది వద్దు, మనం సపరేట్గా పోటీ చేద్దామని చెప్పి నిన్న మొన్న కూడా అంటున్నారు. మీరు చెప్పేది కాదు, బ్రహ్మదేవుడు చెప్పేది కాదు, నేను బయటికి రాను, కూటమి ప్రభుత్వంలోనే ఉంటాను, కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చేస్తాను, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం నేను చంద్రబాబు నాయుడు కలిసి అని చెప్పి చాలా సవివరంగా చెప్తున్నారు. చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత గారు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆస్తుల్లో మాకు కూడా వాటాలు ఉన్నాయి, మా తెలంగాణ బిడ్డలు మా నైజంలో సినిమాలు చూడడం వల్లే పవన్ కళ్యాణ్ గారు కార్లు భూములు సంపాదించుకున్నారని ఆమె మాట్లాడారు.
అందరూ ఆస్తులు అందరికీ ఉంటాయండి, సమాన వాటాలు. ఇప్పుడు ఆమె సంపాదించింది ప్రొడ్యూసర్స్ బెదరగొట్టి, రియల్ ఎస్టేట్ అన్న బెదరగొట్టి, అందరినీ బెదరగొట్టి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఇప్పుడు భయంకరంగా సంపాదించారు లక్షల కోట్లు. ఆ లక్షల కోట్లు ప్రజలు మంటమన్న ముందు లిక్కర్ కేసులో ఉండొచ్చారు లోపల. లెక్కల కేసులో లోపల ఉండొచ్చింది, అక్కడ కూడా సంపాదించింది. ముందు ఆ డబ్బులు తెలంగాణలో పంచమనండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ ఆయన డబ్బులు పంచుతారు. అది పంచడం చేత కాదు, అది పంచడం చేత కాకుండా ఎదురు జనం మీద పడుతుంటే ఎవరు చేస్తారు? ఫైనల్ గా ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విషయాలకు వెళ్ళిపోయి దాడి చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే వాళ్ళకి ఏం మాట్లాడతారు మీరు? ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే వాళ్ళకి అసలు వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలవదు. ఓకే, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిని ఆ విధంగా వాళ్ళు తోలనాడరు. ఆయన దగ్గర వ్యక్తిత్వ హననం ఆయన చేయటాన్ని అసలు ఎవరు ఒప్పుకోరు. ఆయన అసలు ఆ వేలో కూడా లేరు. ఉండకాడికి ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తాను అంటున్నారు. అంతేగాని వాళ్ళకి మళ్ళీ దోసు తిని కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ ఈ చేసి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకి మళ్ళీ ప్రాజెక్టులు కట్టి అవి గోల కొట్టి లక్షల కోట్లు ఇళ్లలో పెట్టుకొని అవన్నీ చేస్తున్నారు. అంతవరకే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆయన పైసా తినలా. ఆయన కొండదేదో ఆయన ప్రజలకు పెడుతున్నాడు. చాలా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నారు అభిప్రాయం అంటే అతను ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్లస్ ఆయన మంత్రి గారు కూడా. ఆ మంత్రి గారు ఆయన ఏముంది, ఆయన కులపొళ్ళను ఆయన చూసుకుంటూ ఉంటాం. రాష్ట్రానికి ఏం చేయట్లేదు, ఆయన చేయట్లా. ఓకే, ఆయన కులపొళ్ళను ఆయన దగ్గర చేస్తున్నాం, మంచిదాన్ని చెడు చూస్తుంటాం. మరి ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. చేయనంటే కులపొళ్ళే చేస్తారు ఓటు తెలంగాణలో కూడా. ఏపీలో అంటే ఆయన వర్గం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. తెలంగాణలో అంతమంది ఉంటారా? వాళ్ళు ఉండే పోనీ వాళ్ళే వేస్తారు, లేకపోతే ఫ్యాన్స్ వేస్తారు. వేస్తారు. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఏం పని అంటున్నారు తెలంగాణ వాళ్ళు? తెలంగాణ అంటే అతను అక్కడ హైదరాబాద్ అతనే అతను, అందుకని తెలంగాణ నుంచి ఉంటారు. ఓకే, గెలుస్తారా తెలంగాణలో పోటీ చేస్తారు? నమ్మకం తక్కువే. సరే, ఇక్కడ కూటమి అంటే గెలిచిద్ది. ఇక్కడ సొంతంగా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా సొంతంగా గెలవలేడు, ఒంటరిగా. అక్కడ కూటమిగా వెళ్తే తెలంగాణలో కూటమి అయితే గెలుస్తాడు. అక్కడ తెలంగాణ గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. మరి కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆస్తుల్లో మాకు కూడా వాటాలు ఉన్నాయి. ఎలాగా అంటే ఆయన సినిమాలు ఎక్కువ చూసేది మా తెలంగాణలోనే, మేము సినిమాలు ఎక్కువ చూస్తున్నాం కాబట్టి అవి టికెట్లు చేసుకుంటున్నారు ఆయన అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? కామెంట్స్ మీద సినిమాల గురించి నాకు తెలియదు. సార్, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? మంచోడే, మనిషి మంచోడు. డబ్బులు ఏమైనా తినేస్తున్నారా? అవినీతి తెలియదు. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి తిడిపోని వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, చేసేది ఏమి లేదు. ఆయనకేమండి, మంచిగా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు మన ఇటీవల. బాగా స్వేచ్ఛ, ఎవరికైనా హక్కు ఉంది కదండి, అదని చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఏం పని అంటున్నారు? తెలంగాణ అన్ని పార్టీల నాయకులు కూడా లండన్లో ఎవరు ఇష్టం వాళ్ళు మాట్లాడుతుంటారు, బట్ పోటీ చేసే హక్కు అయితే ఆయనకు ఉంది కదా. ఎక్కడైనా భారతదేశ వ్యక్తి మనమైనా సరే ఎక్కడైనా పోటీ చేసి భారతదేశం దాన్ని కాదనుకుంటుంది కదా. అవును, అది ఎవరైనా తప్పు. అయితే కేసీఆర్ కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆస్తుల్లో మాకు కూడా వాటాలు ఉన్నాయి. ఎలాగా అంటే ఆయన సినిమాల్ని మా నైజంలోనే మా తెలంగాణ బిడ్డలు ఎక్కువ చూశారు కాబట్టి ఆ విధంగా ఆయన సంపాదించిన ఆ కార్లు, ఆస్తులు, భూముల్లో కూడా మాకు వాటాలు ఉన్నాయని చెప్తున్నామే. అది డివేట్ అయిపోతుంది, ఊరికి అనవసరమైన మాటలు అవన్నీ మనం చూసి ఓకే అలా అనుకుంటుంది కదా. అంతే అంటారు. ఇప్పుడు కేటీఆర్ రామారావు గారు ఆంధ్రాలో వచ్చి చదివారని అందరూ అంటారు, మరి ఆయన ట్యాక్స్ పే చేశాడా? అది ఇస్తారా? అన్ని మాట్లాడుతుంది. హీరోగా అభిమానించారు, పాలిటిక్లోకి వచ్చారు, ఆయన బాగా చేస్తున్నారు. అంతే కదా. చూద్దాం తెలంగాణలో సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చూడాలి. ఈవెన్ ఏపీలో తెలంగాణతో పాటు ఏపీలో కూడా సింగిల్గా వెళితే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో మేబీ ప్రూవ్ చేసుకోవచ్చు, తప్పేమో. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అయ్యో అలా అనుకుంటుంది, కానీ అది వాళ్ళ అభిప్రాయము. మీ అభిప్రాయంలో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాట? సూపర్ మ్యాన్, హీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ.